హరే కృష్ణ హరే కృష్ణ. గోశాలలో మరి గోమాత అట గంగడోలుకు బరుక్కోవడం జరుగుతుంది. గరుకు స్తంభం వేయడం అనేది చాలా పుణ్యదాయకమైన పని. మరి శాస్త్రోక్తంగా మన గోశాలలో 1వ తారీఖు మాఘ పౌర్ణమి సందర్భంగా మరి గోశాలలో నిర్మించడం జరిగింది. వేద మంత్రాలతో హోమము ఆహ్లాదకరంగా గోశాలలో వేయించడం జరిగింది. వేయించిన వారు కూడా మరి వారి పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. వారందరూ కూడా మరి అట గోశాలలో వేయడం అన్నది చాలా మంచిది. కానీ అది కూడా ఒక పద్ధతిగా వేయించడం జరిగింది. సుమారు ఎంతో కొంతమందికి అన్నదానం చేసి మరి అన్ని విధాలా గోపూజలు నిర్వహించి ఎంతో సంతోషంగా వేయడం జరిగింది. అట గంగడోలు రుద్దుకుంటే ఎంతో మంచిది. మరి పితృదేవతలు కూడా తరిస్తారు అని మన వేదం చెప్తుంది. ఒక గోమాతలో సకల దేవతలు ఉన్న ఒక బలహీనత అన్నది ఉంటుంది అంట. గంగడోలు కింద ఎక్కడ కూడా అది ఏమీ సహాయం చేసుకోలేదంట. నోవ పెట్టిన బాధ పడుతూ ఉంటుంది. కానీ మరి ఆ బాధను మానవునికే అవకాశం కలగజేసింది. అది మానవుడు ఇగరుకు స్తంభం వేస్తే అది ఎంతో మంచిది. మన పితృదేవతల ఆశీర్వాదం దొరుకుతుంది. భగవంతుని ఆశీర్వాదానికన్నా పితృదేవతలు ఆశీర్వదిస్తే అన్ని విధాలా మనము కుటుంబాలు ముందుకు పోతామని చెప్తూ ఉంటారు. అది సత్యం కూడా. హరే కృష్ణ హరే కృష్ణ.